రాష్ట్రానికి సహజమైన నీటి వాటాల కోసం తెలంగాణ పోరాటం చేస్తోంది. ఏపీ సర్కార్ ప్రతి అంశంలోనూ నీటి దోపిడీకి పాల్పడుతోంది. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టుపై ఏపీ కుట్రలు మొదలుపెట్టింది. ఇప్పటికే పోలవరం బంకచర్ల పేరుతో ప్రాజెక్టు చేపట్టగా కేంద్రం తిరస్కరించింది. దాన్ని పేరు మార్చి నల్లమల సాగర్ పేరుతో తెరమీదకు తెచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టునే జీసీ లింక్ లో చేపట్టాలంటూ కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ సహా సభ్య రాష్ట్రాలకు అన్యాయం చేయడంతో పాటు కేంద్రం నిధులతోనే ప్రాజెక్టు పూర్తవుతుందన్న దురాశతో ప్లాన్ చేస్తోంది ఏపీ. సభ్య రాష్ట్రాలు వాడుకొని గోదావరి నీటిని కావేరికి మళ్లించాలని గతంలో కేంద్రం ప్రతిపాదించింది. దీంతో నదుల అనుసంధానం చేయాలని భావించింది. ఇచ్చంపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించి తరలించాలని ప్రపోజల్ గతంలోనే చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం కొత్త వాదన మొదలుపెట్టింది. జీసీ లింకును ఇచ్చంపల్లి నుంచి కాకుండా ఏపీలోని నల్లమల్ల సాగర్ నుంచి తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి నుంచి లింకు చేయాలనుకున్న ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రాన్ని కోరింది ఏపీ. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NWDA సమావేశంలో నదుల అనుసంధానంలో భాగమైన రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఇందులోనే పోలవరం నుంచి గోదావరి కావేరిని లింకు చేస్తే మేలని ఏపీ ప్రతిపాదించింది. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. అక్కడి నుంచి బనకచర్ల వరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి సోమశిల అటు నుంచి కావేరికి నీటిని తరలించొచ్చంటూ వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. జీసీ లింక్ ప్రాజెక్టును నల్లమల్ల సాగర్ నుంచి చేపట్టాలని ఏపీ అందుకున్న వితండవాదం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే టేకప్ చేసింది. దీని మ్యాప్ను మార్చడానికి వీలు లేకున్నా ఏపీ ఇష్టం వచ్చినట్లుగా సామర్థ్యాలను మార్చేస్తోంది. అలాగే పోలవరం నుంచి కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయకూడదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. జీసీ లింకును నల్లమల్ల సాగర్ నుంచి చేపడితే పోలవరంను తమకు నచ్చినట్టుగా మార్చుకోవడంతో పాటు నల్లమల్ల సాగర్ను కూడా కేంద్రం నిధులతోనే పూర్తి చేయాలన్న ఆలోచన చేసింది. దీంతో పాటు తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను దోచుకు వెళ్లే ఎత్తుగడకు పొరుగు రాష్ట్రం తెరలేపింది. అలాగే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విరమించుకునేలా చేసింది. ఇప్పుడు నల్లమల్ల సాగర్ పైన తెలంగాణ వ్యతిరేకత చెబుతుండటంతో జీసీ లింకును మధ్యలోకి తెచ్చినట్టుగా భావిస్తున్నారు. జీసీ లింకులో భాగంగా చేపడితే అక్రమం కాస్త సక్రమం చేసుకోవచ్చన్న కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసమే ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ అధికారులు జీసీ లింకును ప్రస్తావించినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రతిపాదనను అదే సమావేశంలో తెలంగాణ గట్టిగా తిప్పికొట్టింది. జీసీ లింక్ అనేది నదుల అనుసంధానంలో భాగమైన అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది. నల్లమల్ల సాగర్ నుంచి తరలిస్తే నేషనల్ పర్స్పెక్టివ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. అలాగే పోలవరం అనేది కేంద్రం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అని, విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టు స్కోప్ను మార్చే వీల్లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఇప్పటికే జీసీ లింక్పై ఇంతకు ముందే చెప్పిన తమ అభిప్రాయాన్ని తెలంగాణ మరోసారి కేంద్రం ముందు పెట్టింది. గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వడంతో పాటు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీలు తరలించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.